బిఐఎం ఇన్సైట్స్ ఫైనలేకి స్వాగతం. గత ఎపిసోడ్లలో మనం బిఐఎం ఏమిటి, దాని డైమెన్షన్స్, రియల్ వరల్డ్ కేస్ స్టడీస్, కలాబరేషన్లో దాని పాత్ర ఆల్ చూశాం. ఈ రోజు మనం ముందుకి చూసేద్దాం బిఐఎం భవిష్యత్తు నిజంగా ఎగ్జైటింగ్. ఏఐతో బిఐఎం ఇప్పుడు రిపిటేటివ్ వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేస్తుంది, డిజైన్ ఆల్టర్నేటివ్స్ని సజెస్ట్ చేస్తుంది, ప్రాజెక్ట్ రిస్క్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది. దీనికి ఐఓటీ ఇంటిగ్రేషన్ జోడిస్తే రియల్ టైమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సాధ్యమవుతుంది. సెన్సర్స్, డాష్బోర్డ్స్ ద్వారా భవనాలు టాక్ బ్యాక్ చేసేలా మారతాయి. అద్భుతం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పబ్లిక్ ప్రాజెక్ట్స్కి తప్పనిసరి చేస్తున్నాయి. దీని వలన ఖర్చులు 20% వరకు తగ్గుతూ ట్రాన్స్పరెన్సీ పెరుగుతోంది. అదే కాకుండా డిజిటల్ ట్విన్స్ ఇప్పుడు కొత్త నామ్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక కూడా లాంగ్ టర్మ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్కి ఉపయోగపడే లివింగ్ మోడల్స్. ఖచ్చితంగా. ఇంకా బిగినర్స్కి ఒక సలహా, చిన్నగా మొదలు పెట్టండి. కేవలం నీ విజువలైజేషన్ లేదా ఫ్లాష్ డిటెక్షన్కి వాడినా చాలా పెద్ద లాభాలు వస్తాయి. తర్వాత క్రమంగా అడ్వాన్స్డ్ డైమెన్షన్స్, ఏఐ డ్రైవన్ టూల్స్కి వెళ్ళొచ్చు. వావ్, ఎంత అద్భుతమైన జర్నీ! డిజిటల్ ట్విన్స్ నుంచి సస్టైనబిలిటీ వరకు బిఐఎం భవనాల మొత్తం లైఫ్ సైకిల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తోంది. ఇదే బిఐఎం ఇన్సైట్స్ సీజన్ 1 ముగింపు. మాకు తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మేము మీ నుండి వినాలనుకుంటున్నాం, సీజన్ 2లో ఏ టాపిక్స్ కవర్ చేయాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.